ప్రియమైనటువంటి దేవుని కుమారులారా, కుమార్తెలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు, అలాగే దేవునికి స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. సహోదరులమైనటువంటి మనము ఒకరికొకరము వందనములు చెప్పుకొనుచు దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లించేది ఇది బైబిల్ యొక్క క్రమము అని మనము గుర్తెరగాల. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దామండి. పరిశుద్ధుడు అయినటువంటి మా కన్న తండ్రి, మీ ఘనమైన హెచ్చింపు నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మరి గత వారం మొదలుకొని ఇంతవరకు దాకా మరి నాయన మీ కృపా సన్నిధిలో కాచి కాపాడి సజీవ లెక్క నీడలో ఉంచి మీ చల్లని రెక్క నీడలో మాకు ఆశ్రయాన్ని కలుగజేస్తూ దినదినము జీవింపజేస్తున్నటువంటి మా కన్న తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన ప్రతి విధమైనటువంటి మరి నాయన శోధనల్లో నుంచి మమ్మల్ని విడిపించినందుకు మీకు స్తోత్రములు. ఇంతవరకు దాకా మరి తండ్రి పాటల ద్వారా మీరు మహిమ పొందారు, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మీ జ్ఞానాన్ని నేర్పించండి, మీలో ఫలించి అభివృద్ధి పొందినట్లు మీ కృపా సాయం మాకు అనుగ్రహించమని, వినగలిగే చెవులు గ్రహించగలిగేటటువంటి హృదయాన్ని మాకు దయచేయండి. వాక్యాన్ని విని దాన్ని విడిచిపెట్టకుండానట్లు మా హృదయంలో మరోసారి భద్రం చేసుకొని దాని అనుసారంగా ప్రవర్తించి మా జీవితాలను చక్కబెట్టుకున్నట్లు మీ కృపా సన్నిధిని మాకు అనుగ్రహించమని మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త హెచ్చింపు నామములో అతి వినయంతో బతిమలాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని కుమారులారా, కుమార్తెలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ మరి ఈరోజు మనము చెప్పుకునేటటువంటి పాఠము ఏంటంటే, ఈరోజు చెప్పుకునేటటువంటి పాఠము క్రీస్తును గురించి మీకు ఏమి తోచుచున్నది అనేటటువంటి అంశాన్ని మనం నేర్చుకుందాము. ఎందుకనంటే యేసుక్రీస్తును గురించి మీకేమి తోచుచున్నది, ఆయన ఎవరి కుమారుడు అని అనుకుంటుర్రు అనేటటువంటి విషయాన్ని మనము పరిశీలన చేద్దాం. ఎందుకనంటే యేసుక్రీస్తు ఆయనను గురించి ఏమనుకుంటూ ఉన్నారు, ఎవరి కుమారుడు అనుకుంటూ ఉన్నారు, ఆయన ఎక్కడి వాడు అనుకుంటూ ఉన్నారు, మరి ఆయన గురించి ఇప్పటి వరకు కూడా, అప్పుడే కాదు ఆయన జన్మించినటువంటి పరిస్థితుల్లోనే కాదు కానీ ఈ రోజుల్లో కూడా ఆయనను గురించి పూర్తి అవగాహన లేనటువంటి పరిస్థితి సమాజంలో ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మరి ఆయనను గురించి ఏమనుకుంటున్నారు? కొంతమంది ఏమో మరియ కుమారుడు అంటూ ఉన్నారు, కొంతమంది ఏమో దేవుని కుమారుడు అంటూ ఉన్నారు, కొంతమంది ఏమో ఆ దేవుడే అని తెలియజేస్తూ ఉన్నారు. ఆ పరలోకంలో ఉన్న దేవుడే కుమారునిగా ఈ లోకానికి వచ్చిండు, ఆ పరలోకంలో ఉన్నటువంటి దేవుడే మళ్ళీ పరలోకానికి యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి వచ్చి మరలా పరలోకానికి పోయి పరిశుద్ధాత్మగా మరలా వచ్చిండు. ఒక్కడే ముగ్గురు మూడు అవతారాలు అని చెప్పేటటువంటి పరిస్థితి కూడా ఉన్నది. మరి ఒక వ్యక్తి ముగ్గురుగా ఉండగలుగుతాడా? ఒక వ్యక్తి ముగ్గురుగా ఎలా ఉండగలుగుతాడు అనేటటువంటి విషయాన్ని కూడా మనం పరిశీలన చేయవచ్చు. కానీ ప్రియులారా, మరి అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు మరి ఎవరు అనేటటువంటి విషయాన్ని వెల్లడిపరుస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తును గురించి మనకు ఏమి తోచుచున్నది, ఏం అర్థమవుతూ ఉంది అనేటటువంటి విషయంలో మనము సరైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. ఎందుకనంటే యేసు ఎవరో, తండ్రి ఎవరో, మరి ఆ తండ్రికి కలిగిన కుమారుడు యేసా, లేకుంటే ఆ తండ్రే కుమారునిగా ఈ లోకానికి వచ్చిందా, మరి ఎవరు అనేటటువంటి విషయాన్ని పూర్తిగా మనం గుర్తెరగలేకపోతే మరి మనం ఏం నేర్చుకుంటాము ఈ లోకంలో? మనం యేసుక్రీస్తుని గురించి ఏం చెప్పుకుంటాము, యేసుక్రీస్తు అంటే ఎవరని చెప్పుకుంటాము అనేటటువంటి విషయాలను మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం మనకెంతైనా ఉంది. ఎందుకనంటే లోకంలో అందరు చెప్పినట్టుగా మనం కూడా యేసండి, తండ్రి అండి, కొడుకండి అని చెప్తే మరి కొన్ని మాటలు యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు కూడా తప్పు అనిపించవచ్చు, లేదనంటే అపోస్తులు బోధించినటువంటి బోధ కూడా తప్పుగా అర్థం చేసుకునేటటువంటి వాళ్ళు చాలామంది లోకంలో ఉన్నారు. మరి అందుకనే మనము యేసుక్రీస్తు ఎవరని గుర్తెరుగుతూ ఉన్నాము, యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చిండు అని. ఎందుకనంటే మనకు కావాల్సింది ఏంటి అనంటే యేసుక్రీస్తు ద్వారా రక్షణ ఉంది, యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం ఉంది, యేసుక్రీస్తు ద్వారా పాప క్షమాపణ ఉంది, యేసుక్రీస్తులో మనము ఆ పరలోకానికి, యేసుక్రీస్తు ద్వారా ఆ పరలోకానికి వెళ్ళేటటువంటి వారం.
ఇన్ని ఆధిక్యతలు ఇస్తున్నటువంటి యేసుక్రీస్తే ఎవరో అనేటటువంటి విషయమే మనకు తెలియకపోతే మరి ఇంకొవరిని గురించి మనం ఈ లోకంలో చాటిస్తాము, ఇంకొవరిని గురించి మనం ఈ లోకానికి వెల్లడిపరుస్తాము, ఇంకా ఎవరిని గురించి మనం ఈ లోకానికి చెప్పేటటువంటి వారిగా ఉంటాం. అందుకనే మరి ఆ యేసుక్రీస్తుని గురించి మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏదైనా ఉన్నది. ఎందుకనంటే ముందు మనకు కావాల్సినటువంటి అవసరం ఏంటి అనంటే రక్షణ సువార్త అవసరం. ఈ రక్షణ సువార్తను పొందుకున్న తర్వాత, ఈ రక్షణ పొందిన తర్వాత మనం ఏం చేయాలంటే సత్యమును గురించినటువంటి అనుభవ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. సత్యమును గురించినటువంటి అనుభవ జ్ఞానమే మనకు లేకపోయినట్లయితే మరి ఇంకా దేని గురించి అనంటే లోకంలో ఉన్న దాని గురించి వెల్లడిపరుస్తూ ఉన్నారు, లోక సంబంధమైనటువంటి దాని గురించి వెల్లడిపరుస్తూ ఉన్నారు. ఈ లోకంలో ఇవి జరుగుతున్నాయి, అవి జరుగుతూ ఉన్నాయి, ఇవి వస్తాయి, అవి వస్తాయి, ఇక్కడ ఉన్నటువంటి దాని గురించే సమాజం మనకు బోధ చేస్తూ ఉంది. కానీ మరి మనము ఆ పరలోక సంబంధమైనటువంటి వారిగా ఉంటూ ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆ ధననిధులను పొందుకోవడానికి మనకు ప్రేరేపణ జరుగుతూ ఉందా అని అంటే అస్తమానము ఈ లోక సంబంధమైనటువంటి బోధనే మనకు బోధిస్తూ మనలను క్రీస్తుకు కాని భ్రష్టులుగా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు జరుగుతూ ఉంది. ఎందుకనంటే సర్వసత్యాన్ని గ్రహించండి, సత్యవాక్యాన్ని గ్రహించండి, సత్యవాక్యమును గ్రహించి సర్వసత్యంలోనికి వెళ్ళడానికి ప్రయత్నపడండి. ఏది ఎవరికి చెప్పినరో, ఏది ఎవరికి రాయబడ్డదో, ఏది ఎందుకు రాయబడ్డదో అనేటటువంటి సరైనటువంటి రీతిగా మనము గుర్తెరగకపోతే నిజంగా మనము తప్పిపోయేటటువంటి వారమైతాం. ఆదామవ్వలు తప్పిపోయినట్టుగా, లేదా ఇంకా ఆయా వాళ్ళు తప్పిపోయినటువంటి పరిస్థితుల్లో మనము కూడా తప్పిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. మరి తప్పిపోవడానికేనా దేవుడు ఇవన్నీ మనకు రాయించింది? తప్పిపోవడానికైనా దేవుడు ఇంతగా మన కొరకు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును పంపించి మన కొరకు సిలువ వేయించి ఆయన సిలువ మరణము ద్వారా మనలను పరిశుద్ధులుగా తీర్చడం తప్పిపోవడానికైనా అనంటే కాదండి. మనం ఎంతో ఉన్నతమైనటువంటి శిఖరానికి ఎదగాలని, మనల్ని ఎంతో ఉన్నతమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు చూడాలనేటటువంటి ఒక ఉద్దేశమును కలిగి ఆయన మన కొరకు ఆయన తన యొక్క కుమారుని లోకంలోనికి పంపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా, మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఏం కావాలి మనకు అనంటే మనకు మరి రక్షణ సువార్త ముందుగా మనకు కావాల్సింది రక్షణ సువార్త. రక్షణ పొందిన తర్వాత మనకు అవసరం ఏంటి అనంటే పాప క్షమాపణ, నిత్య జీవము అనేటటువంటి పొందిన తర్వాత మనము సత్యాన్ని గురించినటువంటి అవగాహన కలిగి ఉండాలి అనేటటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథము మనకు వెల్లడిపరుస్తూ ఉంది. అయితే అట్టి సత్యాన్ని గురించినటువంటి అవగాహనను మనం పొందుకునేటటువంటి వారిగా ఉండాలని మనము గుర్తెరగాలి. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు ఒక వాక్యాన్ని చూద్దామండి. 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఇక్కడ తెలియజేస్తున్నటువంటి మాట ఏంటనంటే, ఆయన మనుషులందరూ రక్షణ పొందవలెనని మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలెనని ఇచ్చయించియున్నాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. ఏం కావాలంట అనంటే మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానము గలవారై ఉండాలని ఇచ్చయించియున్నాడు. ఆయనకు ఇచ్చయించియున్నాడు, ఆయనకు ఇచ్చ. ఎందుకనంటే మన కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన మన కొరకు, మన రక్షణ కొరకు ఆయన మనలను కావాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. మనము ఆయన ఇచ్చేటటువంటి రక్షణను పొందాలని దేవుడు మన కొరకు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడనేటటువంటి ఒక గురి కలిగి మనం జీవించాలి. అందుకనే మనము రక్షణ పొంది సత్యాన్ని గురించినటువంటి అనుభవ జ్ఞానాన్ని పొందుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే సత్యాన్ని గురించినటువంటి అనుభవ జ్ఞానం అనంటే ఈ లోకంలో ఉన్నటువంటి సంగతులను బోధించడం, లేక ఇంకా వేరే ఎక్కడో ఉన్నటువంటి వాటిని, ఏదనంటే నేను అక్కడికి వెళ్ళినా, లేదనంటే నేను అమెరికా వెళ్ళినా, లేదనంటే ఇంకా నేను ఏదో యేసుక్రీస్తుని సిల్వేషన్ దగ్గరికి పోయినా, లేదనంటే యేసుక్రీస్తు మునిగిన ఆ యోర్దాన్ నదిలో నేను బాప్తిజం. ఇవన్నీ కాదండి. సత్యము కావాలి మనకు. సర్వసత్యంలోనికి నడిపించేటటువంటి సత్యాన్ని మనము అన్వేషించాలి. అన్వేషించినప్పుడే మనలను బైబిల్ వాక్యము ఎక్కడికి తీసుకెళ్తుంది అని అంటే నిన్ను ఆ నిత్య జీవానికి నడిపిస్తుంది, నిన్ను ఆ పరలోకానికి నడిపిస్తుంది, దేవుని రాజ్యంలోనికి నడిపిస్తుంది, దేవుని రాజ్య సువార్థికునిగా నిన్ను తీర్చిదిద్దేటటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంటుంది. అందుకనే మరి ఈ విధానంగా నువ్వు సర్వసత్యాన్ని గ్రహించినటువంటి వాడిగా ఉండాలి. మరి ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం కదా.
మరి ఎందుకు యేసుక్రీస్తుని గురించి మీకేమి తోచుచున్నది అని నేను అడుగుతున్న ప్రశ్ననా? ఈ ప్రశ్న నేనేస్తున్నానా అనంటే నేనేయట్లేదు. ఈ ప్రశ్న యేసుక్రీస్తుకే వచ్చింది. ఈ ప్రశ్న యేసుక్రీస్తే అడుగుతూ ఉన్నాడు. ఎందుకనంటే అప్పట్లో ఉన్నటువంటి జనాలు యేసుక్రీస్తుని గురించి నానా విధాలుగా చెప్పుకుంటున్నారు. నానా విధాలుగా యేసుక్రీస్తు ఇదండి, యేసుక్రీస్తు ఆయనండి, యేసుక్రీస్తు ఎడ్లోని కొడుకండి, యేసుక్రీస్తు మరియ కొడుకండి, యేసుక్రీస్తు పలానా, యేసుక్రీస్తు దయ్యం పట్టినోడు, యేసుక్రీస్తు దేవుని కొడుకు, యేసుక్రీస్తు ప్రవక్త అని, యేసుక్రీస్తు ప్రవక్తలలో ఒకడని, యేసుక్రీస్తు ఇట్లా నానా రకాలుగా దావీదు కొడుకని, ఇట్లా నానా రకాలుగా ఒక్కొక్కరు యేసుక్రీస్తుని గురించి వెల్లడిపరుస్తూ ఉంటే ఆ యేసుక్రీస్తు ప్రభువుకే అనుమానం వచ్చేసింది. ఏంటనంటే నన్ను గురించి జనాలు ఏమనుకుంటారు, ఈ జనాలు ఏమనుకుంటారు, వీళ్ళ గురించి నా గురించి ఏం చెప్పుకుంటారు. అందుకనే ఆ యొక్క డౌట్ వచ్చేసి ఆయన ఏం చేసిండనంటే ఆయన దగ్గర ఉన్నటువంటి శిష్యులను అడగడానికి ప్రయత్నపడ్డాడు. చూద్దామండి, ఎక్కడో మత్తయి సువార్త 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయము 41 నుంచి మనము 43 వరకు చూడొచ్చండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ స్పష్టంగా యేసుక్రీస్తుకే ఆ అనుమానం అనేది వచ్చేసింది. ఏమనుమానం వచ్చిందనంటే పరిసయ్యులు కానీ మరి కూడి ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఆయన వాళ్ళని అడుగుతున్నటువంటి తన శిష్యులను అడుగుతున్నటువంటి ఒక ప్రశ్నను మరి మనము చూడొచ్చండి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని బట్టి చదవండి ఒకసారి. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి క్రీస్తుని గురించి మీకు ఏమి తోచుచున్నది, ఆయన ఎవరి కుమారుడని అడిగాను. వారు ఆయన దావీదు కుమారుడని అనిరంట. ఎందుకనంటే చాలండి, ఇక్కడ మనం ఆగుదాము. అయితే యేసుక్రీస్తు ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వాళ్ళని చూసి అడుగుతున్నటువంటి ప్రశ్న, యేసు వాళ్ళని చూసి ఏం అడుగుతున్నాడు అనంటే క్రీస్తును గురించి మీకు ఏమి తోచుచున్నది, మీరు ఏమనుకుంటుర్రు, యేసుక్రీస్తుని గురించి మీరు ఏమనుకుంటుర్రు, యేసు ఎవరని చెప్పుకుంటుర్రు, ఈ జనాలు ఏమని చెప్పుకుంటుర్రు అనేటటువంటి విషయంలో వాళ్ళను ప్రశ్నించినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే వాళ్ళను ప్రశ్నిస్తే ఈ ప్రశ్నించినటువంటి పరిస్థితుల్లో వాళ్ళేం చెప్తూ ఉన్నారనంటే ఎవరనుకుంటున్నారు అని అడిగాను అనంటే వారంట అప్పుడు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. ఎవరి కొడుకు? యేసుక్రీస్తు అనంటే యేసుక్రీస్తు దావీదు కొడుకు అంట. దావీదు కొడుకు యేసుక్రీస్తు నిజమేనా? దావీదుకు కొడుక లేక దావీదు ఎప్పటివాడు, యేసుక్రీస్తు ఎప్పటివాడు అనంటే యేసుక్రీస్తుకు దావీదుకు చాలా రోజుల డిఫరెంట్ అనేటటువంటిది ఉన్నది. కొన్ని తరాలు గడిచినాయి. మరి ఆ తరాలు గడిచిన తర్వాత యేసుక్రీస్తు మరి ఆయన దావీదుకు కుమారుడు ఎలా అవుతాడు? ఇది మనకు ప్రశ్నార్థకంగా మిగిలిపోతూ ఉంది. కానీ ఈ ప్రశ్నలన్నిటినీ వివరించి చెప్పేటటువంటి పరిస్థితి లేకపోలేదు. కానీ చాలామంది వీడు ప్రశ్న అడుగుతున్నాడు, వీడు ఇది అడుగుతున్నాడు, వాడు అది అడుగుతున్నాడు, వీడు దయ్యమని చెప్తూ ఉంటారు. ప్రశ్నలు అడగకపోతే ఆన్సర్ రాదండి. ప్రశ్నలు అడగకపోతే సమాధానం అనేటటువంటిది రాదు. కాబట్టి సమాధానం రావాలనంటే మనం ప్రశ్నలు అడగాల. ప్రశ్న అడిగినప్పుడే దానికి సమాధానం అనేటటువంటిది వస్తుంది. కానీ ఒక పిల్లోడు స్కూల్కి వెళ్తుండు, బడికి వెళ్తుండు, వానికి ఎగ్జామ్ పెట్టి ప్రశ్న పత్రము మరి ప్రశ్నలు వేయకుండా వాడిని చదువు అనంటే వాడు ఏం చదివిండని మనకి ఏమర్థమవుతుంది? వాడు ఏం సమాధానం చెప్పగలుగుతాడు రేపు ఎగ్జామ్ పెడితే? కాబట్టి అందుకనే ప్రశ్నించడం అనేటటువంటిది కంపల్సరీ ఉండాలి. ప్రశ్నించకపోతే నువ్వు ఎవరని గుర్తెరుగుతావు? యేసుక్రీస్తే ప్రశ్నిస్తున్నాడు. నువ్వు ఎవరి కొడుకు అనుకుంటున్నావు, ఎవరనుకుంటున్నావు, ఏమనుకుంటున్నావు నన్ను గురించి అనేటటువంటి ప్రశ్న ఆయన చేస్తూ ఉంటే వాళ్ళేమంటూ అనంటే నువ్వు దావీదు కుమారుడు అని అంటుర్రు. ఎవరి కొడుకు అనంటే దావీదు కుమారుడు అని అనుకుంటున్నారంట. అంటే యేసుక్రీస్తు దావీదు కుమారుడా? చూడండి, వారు ఆయన దావీదు కుమారుడు అనేటటువంటి మాటను తెలియజేసిండు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ఎవరి కుమారుడు అనంటే ఇక్కడ ముందు మనం చూసినట్లయితే మన బైబిల్ గ్రంథముల్లోనే
మొట్టమొదటిగా అంటే కొత్త నిబంధన గ్రంథములో మొట్టమొదటిగా రాయబడ్డటువంటి మాటను ఒకసారి మనం చూసినట్లయితే, దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి అని అంటాడు. ఎవరి కుమారుడు అని అంటే దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అంటాం. చూడండి, యేసుక్రీస్తు ఎవరి కుమారుడు అనేటటువంటి విషయంలో మనం పరిశీలిస్తూ ఉంటే, అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని ఇక్కడ ఆ జాబితాలను అనేటటువంటిది ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. అయితే ఈ జాబితాల్లో ఒకసారి మనం పరిశీలించినట్లయితే, మొదటి వచనాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ కొన్ని వాటలు చూద్దాము. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని చెబుతూ, అబ్రహాము ఇసాకును కనెను, ఇసాకు యాకోబును కనెను, యాకోబు అని ఇట్లా వారి యొక్క విధానాన్ని వివరించుకుంటూ వస్తూ ఉన్నాడు. వచ్చిన తర్వాత ఎక్కడికి వచ్చింది అని అంటే, లాస్ట్కి వచ్చేసరికి యాకోబు యాకోబు మరియా భర్త అయిన యేసోపును కనెను అని అంటాడు. యాకోబు అంటే చాలా తరాలు వచ్చిన తర్వాత యాకోబు తన భర్త అయిన యేసోబును, మరియకు భర్త అయిన యేసోబును కనెను. యేసోబు ఆమె అందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను అని తెలియజేస్తున్నాడు. ఎక్కడ 16వ వచనంలో క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఎవరికి పుట్టినట్టుగా చూస్తూ ఉన్నాము అని అంటే, ఇక్కడ యేసోపుకు పుట్టినట్టుగా, యేసు క్రీస్తు మరియకు పుట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. క్రీస్తు అనబడిన యేసు పుట్టిండు అని. అయితే వాస్తవానికి యేసు ఎవరికి పుట్టిండు, యేసు ఎవరి కుమారుడు, యేసు ఎప్పటివాడు, యేసుక్రీస్తు ఎప్పుడున్నవాడు అనేటటువంటి విషయాలను మనం గుర్తెరగాల. యేసుక్రీస్తు ఎప్పుడున్నాడు, ఎప్పటివాడు, ఎప్పుడు ఉండబోయినటువంటి వాడు అనంటే, చాలామంది ఏమనుకుంటూ ఉన్నారంటే, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడే యేసుక్రీస్తుగా ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని లోకము చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఈ లోకములో ఉన్నటువంటి వాళ్ళు యేసుక్రీస్తుని గురించి అలా చెప్పుకుంటూ, యేసు కేవలము 2000 సంవత్సరాల వాడే అని కూడా సమాజము ఈరోజు డామ్గా డమ్కీలు కొడుతూ ఉన్నారు. ఇంకా కొన్ని రోజులైతే అవి జరుగుతూ ఉంటాయి. ఎందుకనంటే డిసెంబర్ వచ్చింది అనంటే, డిసెంబర్ ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతూ ఉంటారు. డిసెంబర్ వచ్చేస్తుంది, మనం ఇవి చేయాలి, అవి చేయాలి, యేసుక్రీస్తు పుట్టిండు, యేసుక్రీస్తు మనకి ఇచ్చేసిండు అనేటటువంటి విధానంగా ఎంతో గ్రాండ్గా సంబరాలు చేసుకోవాలనేటటువంటి విధానంగా సంబరాలు చేసుకోవడం అనేటటువంటి, నేను వాటికి వ్యతిరేకం కాదు, కానీ ఎందుకు సంబరాలు మనం చేసుకుంటున్నాం అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచించడానికి మనం ప్రయత్నపడాలి. కానీ ఆ సంబరాలు చేసుకోవడానికి ఏ ఆధారాన్ని బట్టి మీరు సంబరాలు చేసుకుంటున్నారు అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచించి ముందుకు సాగేటటువంటి పరిస్థితి. సంబరాలు చేసుకోవచ్చు, ఎందుకు చేసుకోవాలి, దేని కొరకు సంబరాన్ని చేసుకుంటున్నాము, ఎవరు పుట్టిరని సంబరాలు చేసుకుంటున్నాము, ఇవన్నీ కూడా ప్రత్యేకించి తెలుసుకోవాలా. తెలుసుకున్న తర్వాత మనం సంబరాలు చేసుకుంటే ఎంతో మహిమ మనలో ఉంటుంది. కానీ ఏది తెలియకుండా నువ్వు సంబరం చేసుకుంటున్నావు అని అంటే, అది వెర్రివాడు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నట్టుగానే ఉంటుంది. అందుకనే మనం చూసినట్లయితే, మరి యేసుక్రీస్తుని గురించి మీకేమి తోచుచున్నది అనేటటువంటి విషయంలో మరి యేసుక్రీస్తు అడుగుతున్నటువంటి విషయాన్ని మరోసారి చూద్దాం. యేసుక్రీస్తు అడుగుతున్నటువంటిది ఇదే. మత్తయి సువార్త 16వ అధ్యాయము, 13వ వచనంలో చూసినప్పుడు చదువుతారా ఒకసారి? 13వ వచనం. మత్తయి సువార్త 13:16. యేసు 13 కాదు, 16:13. యేసు 16వ అధ్యాయము 13వ వచనం అండి. యేసు ఫిలిప్పుదైన కైసరు అను ప్రాంతమునకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని వారిని చాలండి. ఇక్కడికి ఎవరిని అడుగుతున్నాడు అని అంటే, తన శిష్యులను అడుగుతున్నాడు. ఇక్కడ ఎక్కడ వచ్చినప్పుడు అడుగుతున్నాడు అంటే, ఫిలిప్పుదైన కైసరు ప్రాంతమునకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనములో చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగుతున్నాడు. చూడండి, ఈ యేసుక్రీస్తుకే ఇంత డౌట్ వచ్చేసింది.
ఎప్పుడు ఆయన జీవించి ఉన్న కాలంలోనే ఈ డౌట్ అనేది వచ్చింది. కానీ ఇప్పుడు ఆయన లేనటువంటి పరిస్థితుల్లో, ఆయన ఆ పరలోకమునకు వెళ్ళిపోయిన తర్వాత మనలో ఎలాంటి సందేహాలు ఉన్నవి? అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తుకే డౌట్ వస్తే ఇప్పుడు నీకు డౌట్ రాదా? ఏమనుకుంటున్నావు? క్రీస్తు గురించి ఏమని నువ్వు చెప్తూ ఉన్నావు? ఎవరని చెప్తూ ఉన్నావు? ఎవరి కుమారుడని చెప్తూ ఉన్నావు? ఈ లోకానికి నువ్వు క్రీస్తుని గురించి ఏం చాటిస్తూ ఉన్నావు? నిజంగా మనకు తెలుసా యేసుక్రీస్తు ఎవరనంటే, అవును తెలుసండి అంటాడు ఒక ఆయన. ఎవరు అనంటే ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆ దేవాతి దేవుడే యేసుక్రీస్తుగా అవతారం ఎత్తుకొని వచ్చిండు అని చెప్పేటటువంటి పరిస్థితి కూడా ఉన్నది. యేసుక్రీస్తు అవతారమా ప్రత్యక్షతనా? అవతారం ఎత్తుకొని వచ్చిండు అనేటటువంటి వాడు బైబిల్ గ్రంథముల్లో ఎక్కడైనా ఉన్నదా? యేసుక్రీస్తు అవతారం అండి, ఆయన అవతారం ఎత్తుకొని వచ్చిండు, అవతార పురుషుడు అండి అనేటటువంటి విషయములో ఎక్కడన్నా బైబిల్ గ్రంథముల్లో రాయబడ్డదా? పరిశీలించండి, పరిశోధించండి. సత్యమేదో ముందుకు తీసుకురండి, కానీ అసత్యాన్ని బోధించడానికి ప్రయత్నపడకండి. అందుకనే యేసుక్రీస్తుని గురించి తనకే అనుమానం వచ్చినటువంటి పరిస్థితుల్లో, ఆ ప్రాంతమునకు వచ్చినటువంటి పరిస్థితుల్లో, మరి యేసుక్రీస్తు ఎవడని మీరు చెప్పుకుంటున్నారు, జనులు చెప్పుకుంటున్నారు అని తన శిష్యులను అడిగినటువంటి పరిస్థితి. మరి ఆ శిష్యులను అడిగితే వాళ్ళు ఏమంటూ ఉన్నారనంటే, కొందరంట వారిలో కొందరు బాప్తీసమిచ్చు యోహాననుకొనిరి అని, యోహాననియు అని అంటాడు. ఎవరంటున్నారు అనంటే బాప్తీసమిచ్చే యోహాను అని అంటున్నారు. ఎవరిని గురించి? యేసుక్రీస్తుని గురించి. అంటే వీళ్ళలో సందేహం అనేటటువంటిది ఉన్నది. మరి అలాంటి పరిస్థితుల్లో చాలామంది బాప్తీసమిచ్చే యోహాను గురించి, యోహానని చెప్తున్నారు. అరే ఇందాక మనం అనుకున్నాం ఎవరనంటే ఆ తండ్రే అవతారం ఎత్తుకొని భూమి మీదకి వచ్చిండు అని. మరి కొంతమంది ఏమనుకుంటున్నారు అనంటే ఈయననే ఆయన ముగ్గురు త్రియేక దేవుడు అని కూడా చెప్పుకుంటున్నారు. త్రియేక దేవుడు అవుతాడా అనేటటువంటి విషయంలో మనం ఇవన్నీ కూడా పరిశీలన చేద్దాం. అంతేకాకుండా ఇంకా కొంతమంది ఏమంటూ ఉన్నారనంటే యేసుక్రీస్తే పరిశుద్ధాత్మ అండి, యేసుక్రీస్తే మరి ఒకరోజు తండ్రిగా ఉన్నాడు, ఒకరోజు కుమారుడిగా ఉంటాడు, ఒకరోజు పరిశుద్ధాత్మ. ఎందుకు అనంటే ఆయన ఉండగలుగుతాడు, ఆయన దేవుడు కాబట్టి అనేటటువంటి. కొంతమంది ఏమంటున్నారంటే యేసుక్రీస్తు దేవుడే కాదు, యేసుక్రీస్తు దేవుడే కాదు, యేసుక్రీస్తు ఒక మనిషి, ఆయన భూమి మీదకి వచ్చిండు, దేవుని దగ్గరికి వెళ్ళి పంపబడ్డటువంటి ఆయన అని కొంతమంది అంటున్నారు. దేవుడే కాదు అనేటటువంటి. మరి నువ్వెవరు అనేటటువంటి విషయాన్ని కూడా మర్చిపోతున్నటువంటి పరిస్థితి. కనుక ఇవన్నిటికీ సమాధానం అనేటటువంటిది కావాలి. నీకు వచ్చినట్టుగా నువ్వు బోధ చేస్తున్నావు, నాకు వచ్చినట్టుగా నేను బోధ చేస్తున్నా, ఇంకొక ఆయన ఇంకొక రకంగా బోధ చేస్తుండు, ఇంకొక ఆయన. అయితే ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథము మరి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమవుతుందా, లేకుంటే అందరికి ఒకేలాగా అర్థం కావాలన్నా? రెండు ఎన్ని కావాలండి? 4 అని ఇండియాలో అంటే ఒక ఆయనకు అర్థమైతే 2 6 అని ఇంకొక ఆయనకు అర్థమవుతుందా? 2 8 అని ఒక ఆయనకు అర్థమవుతుందా? ఎక్కడ పోయినా ఏ ప్రాంతంలో ఉన్నా 2 4 అనేటటువంటిదే కదా. లేకుంటే దానికి ఇంకా వేరే భాగాలు వస్తాయా? దానికి ఇంకా వేరే విధానంగా కూడుస్తారా? ఎవడికి అర్థమైనా, ఏ టీచర్ చెప్పినా, ఏ స్టూడెంట్ చెప్పినా, ఎవడు ఒక్కడు చెప్పినా కానీ ప్రతి వాడు కూడా 2 ఎంత అని అంటే 4 అనే చెప్తారు, కానీ 2 8 అనేవాడు చెప్పడు. ఎందుకు చెప్పడంటే వాడు చదువుకున్న జ్ఞానం అది కాబట్టి. మరి బైబిల్ను చదివినటువంటి నీ జ్ఞానం ఎలా ఉంది? నీకోలాగా అర్థమవుతుందా, నాకోలాగా అర్థమవుతుందా? ఒకవేళ ఈ బైబిల్ గ్రంథం అలా అర్థమయ్యేటటువంటి విధానంగా ఉన్నట్లయితే ఇది బైబిల్ గ్రంథం అనబడరు. ఎందుకంటే సత్యమైనటువంటిది అనబడరు. ఎందుకనంటే ఇది పరిశుద్ధమైంది అని చెప్పబడుతూ ఉంది. అందుకే దీన్ని బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి. కాబట్టి ప్రతి వానికి కూడా ఒకేలాగా అర్థమయ్యేటటువంటిది. అపోస్తులు బోధించినటువంటి బోధ కూడా అలాగే ఉంది, ఒకేలాగుంది బోధ. కానీ వాళ్ళ నుంచి మన చేతులకు వచ్చేసరికి బోధన తారుమారు చేసేస్తూ ఉన్నారు. యేసు అవతారం అండి, యేసుక్రీస్తు ఇదండి, యేసుక్రీస్తు మరియ కుమారుడు, యేసుక్రీస్తు పలానా, యేసుక్రీస్తు దావీదు కొడుకు, యేసుక్రీస్తు ఇట్లా చెప్పుకోవటం అనేటటువంటిది జరుగుతూ ఉంది. కానీ పూర్తి అవగాహన కలిగి చెప్పేటటువంటి ఒక అనుభవం అనేటటువంటిది మనుషులు పెంపొందించుకోవట్లేదు. ఏది పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు, పిహెచ్డీలు, పీజీలు, పిహెచ్డీలు, ప్రొఫెసర్సు,
ఎంతోమంది మేధావులు ఉన్నారు, కానీ వాళ్ళు చెప్పేటటువంటి మాటలు బైబిల్ అనుసారమైనటువంటి విధానంగా కనిపించడం లేదు. చిటికెలేసి కొడుతూ ఉన్నారు, చిటికెలు కొడుతూ ఉన్నారు, ఇట్లా నేను అన్నట్టుగా. ఎంతో వందల వేల మందిని, కోట్ల మందిని నరకానికి, వేల లక్షల మందిని నరకానికి తీసుకొని పోతూ ఉన్నారు. కానీ ఆ మనుషులకు సర్వసత్యాన్ని ప్రకటించడం అనేటటువంటిది లేదు. అందుకనే వాళ్ళు ఏమంటూ ఉన్నారనంటే, శిష్యులు కొందరు యోహానను కొనుచున్నారు, యోహాననియు, కొందరు ఏలియా అనియు అని చెప్తూ ఉన్నారంట. ఏమంటూ ఉన్నారంటే, కొందరు ఏలియా అని చెప్తూ ఉన్నారు, కొందరు యోహాన్ అని చెప్తూ ఉన్నారు, కొందరంట ఇర్మియా అని చెప్తూ ఉన్నారంట, కొందరంట మరి ఇట్లా నానా రకాలుగా యేసుక్రీస్తుని గురించి చెప్తూ ఉన్నారు. అంటే ఏం చెప్తూ ఉన్నారు చూడండి ఒకసారి, ఇంకా మనం కిందికి చదువుదామండి. కొందరు యోహాన్ అనియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, కొందరు ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారని అంట. ఎందుకనంటే ఈయన గురించి పూర్తి నమ్మకము, అవగాహన అనేటటువంటిది లేదు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది క్రీస్తుని గురించి బోధ చేస్తూ ఉన్నారు, యేసుక్రీస్తుని గురించి చెప్తూ ఉన్నారు, యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తూ ఉన్నారు. ఎందుకు ప్రకటిస్తూ ఉన్నారు? మరి దీనికి మించింది అంటే సర్వసత్యానికి మించినటువంటి బోధ ఎవరి నుండి వస్తుంది అంటే దుష్టుడి నుండి వస్తుంది. మరి నేను చేసే బోధ ఎవరి బోధ చేస్తూ ఉన్నా అనేటటువంటి నేను పరిశీలించుకోవాలన్నా వద్దా అని అంటే పరిశీలించుకోవాలి. 100% పరిశీలన చేసుకోవాలి. నేను ఎవరి బోధ చేస్తూ ఉన్నా, ఎందుకు చేస్తూ ఉన్నా, ఎందుకు ఈ సమాజానికి నేను బోధిస్తూ ఉన్నా అనంటే కేవలం నా పొట్ట కూటి కోసమే నేను ఆరాట పడుతూ ఉన్నానా? దాని కొరకే నేను ఈ లోకంలో బోధకుడిగా సిద్ధపరచబడ్డానా? లేక క్రీస్తుని గురించి సర్వసత్యాన్ని క్రీస్తుని గురించి సర్వసత్యాన్ని ప్రజలకు చెప్తూ అనేకులను ఆ పరలోక రాజ్యానికి నడిపించేటటువంటి వాడిగా ఉన్నాను? దేని కొరకు నేను వచ్చినా అనేటటువంటి విషయం నా గుండెల మీద నేను చేసుకొని చెప్పుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. కాబట్టి సహోదరుడా, నువ్వేం చెప్తూ ఉన్నావు? నీకేం చెప్పాలనిపిస్తూ ఉంది? క్రీస్తుని గురించి నీకు పూర్తి అవగాహన కలుగుతూ ఉందా? లేకుంటే యేసుక్రీస్తు యోహాన్ అని చెప్తున్నావా? లేకుంటే రాబోవు యోహాను, ఏలియా ఇతడే అనేటటువంటి విషయాన్ని అక్కడ చెప్పారు కాబట్టి నిజమే అనేటటువంటిది నమ్ముతూ ఉన్నావా? ఏమని చెప్తూ ఉన్నావు? మరి ప్రవక్తల్లో ఒకడు అంటూ ఉన్నావా? కొందరు దావీదు కొడుకు అంటూ ఉన్నారు, కొందరు ఇర్మియా అంటూ ఉన్నారు, కొందరు మరి పలానా అని అంటూ ఉన్నారు. మరి నువ్వేమనుకుంటూ ఉన్నావు? ఏలియా అనుకుంటున్నావా? మరి యేసుక్రీస్తుని గురించి నీకేం దోస్తూ ఉంది? నువ్వేమని చెప్పుకుంటున్నావు? చాలా ఉన్నాయండి. సుమారు ఈ సబ్జెక్టు ఒక 10 వారాలైనా కానీ మనకు తరిగిపోయినటువంటి సబ్జెక్ట్ ఇది. కాబట్టి ప్రతిదీ కూడా శూన్యంగా పరిశీలిద్దాం. ప్రతిదీ కూడా ప్రతి ఒక్కటి పరిశీలించి తెలుసుకోవడానికి ప్రయత్నపడదాం. ఒకవేళ ఇందులో మీకేమైనా సందేహాలు, మీకేమైనా అనుమానాలు ఉంటే మా కార్యాలయాన్ని సంప్రదించండి. మేము ఫోన్ నంబర్ కూడా పెడుతూ ఉన్నాం. లేదా కామెంట్ ద్వారా మీరు వెల్లడిపరచండి మీరు ఏమని అనుకుంటున్నారో. ఇవన్నిటి విషయంలో కూడా మనం ఎందుకనంటే మనం సహోదరులం, అందరం కూడా ఏకభావంతోనూ, ఏక తాత్పర్యంతోనూ, ఏక మనసుతోనూ ఆ ఉన్న క్రీస్తును మరి మనము ప్రకటించాలే తప్ప మరి భిన్నమైనటువంటి సువార్తను ప్రకటించడానికి వీల్లేదు. ఎందుకనంటే ప్రతి ఒక్కరు కూడా ఆ పరలోకమును గురించి, ఆ రక్షణ గురించి, ఆ నిత్య జీవం గురించి, మనుషులకు కలిగేటటువంటి పాపక్షమాపణ గురించే ఈ లోకంలో బోధిస్తూ మరి యేసుక్రీస్తు ఎవరో అనేటటువంటి విషయాన్ని సమాజానికి, సంఘానికి వెల్లడిపరుస్తూ అనేకులను ఆ పరలోక రాజ్యంలోనికి నడిపించేటటువంటి వారిగా ఉండి అనేకులను రక్షించేటటువంటి సామర్థ్యతను నీ మీద, నా మీద దేవుడు పెట్టిండు కనుక ఈరోజు నువ్వు రక్షకుడిగా ఈ లోకంలో ఉంటూ ఉన్నావు. ఏమని చెప్పి రక్షిస్తూ ఉన్నావు? నిన్ను గురించి, నీ బోధన గురించి జాగ్రత్తగా పరిశీలించినప్పుడే నువ్వును నీ బోధ వినువారిని నువ్వు రక్షించుకునేటటువంటి పరిస్థితి ఉంటుందని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం, ప్రతిదీ పరిశీలించి. ఎందుకనంటే కొన్ని సంగతులు, కొన్ని విషయాలు మధ్యలో ప్రశ్నించినప్పుడు అవి చెప్పబడవు. ఎందుకనంటే సబ్జెక్ట్ అయిపోయేదాకా కొన్ని విషయాలను ప్రశ్న సమాధానం చెప్పటం అనేటటువంటిది జరగదు. కాబట్టి అవి గుర్తుపెట్టుకొని మరి ముందే మేము
ప్రశ్నకు సమాధానం చెప్తే లాస్ట్కి వచ్చేటటువంటి సబ్జెక్ట్ అనేటటువంటి అర్థం కాదు కనుక ప్రతిదీ కూడా మరి ఒక్కదాని వెనుక ఒకటి వివరంగా వివరించడానికి ప్రయత్నపడతాం. కాబట్టి సహోదరులారా, సత్యమేదో అసత్యమేదో గమనించండి. సర్వసత్యాన్ని మనం సమాజానికి ప్రకటిద్దాం. సర్వసత్యాన్ని లోకానికి ప్రకటించి అనేకులను రక్షణ మార్గంలోనికి నడిపించి ఆ దేవునికి నమ్మకమైనటువంటి పనివారిగా ఉండడానికి మనం ఇష్టపడాలని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి మరోసారి వందనాలు తెలియజేస్తూ మీ అందరిని బతిమాలుతూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇందులో ఏమైనా మీకు అనుమానాలు ఉంటే మమ్మలను మా కార్యాలయాన్ని సంప్రదించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మరోసారి మనవి చేస్తూ, మరి ఇక్కడ ఉన్నటువంటి వారికి కానీ ఆన్లైన్ ద్వారా చూస్తున్నటువంటి వారు, ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ వందనాలు.